అదిగో ఇక్కడ కనిపిస్తుందా ఈ నల్ల కుండ? ఇది తరతరాల నుండి వస్తుందండి. ఇది ఏంటనుకున్నారా? ఇది కారం కుండ అండి. అంటే మనం ఇంట్లోనే నేచురల్ గా తయారు చేసుకున్న దినుసులతోని కారం అండి. సంవత్సరం పొడుగ్గా ఉంటుంది. ఎటువంటి బూజు గాని పురుగులు గాని ఏమి పట్టవండి. ఇదేంటి ఇల్లంతా ఇంత మెస్సీగా గజీ బిజీగా ఉందనుకున్నారా? మీరు ఖచ్చితంగా నా పార్ట్ 1 ఇల్లు క్లీనింగ్, హౌస్ క్లీనింగ్, మా మరిది పెళ్లి ఎలా రీమోడలింగ్ చేస్తున్నా అది ఖచ్చితంగా పార్ట్ 1 లో ఉంది. ఖచ్చితంగా చూడండి. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం. ఇక్కడైతే చూడండి మా హౌస్ అయితే ఆఫ్టర్ క్లీనింగ్ ఎలా ఉంది, ఒక కొలుక్కి వచ్చిందండి. ఖచ్చితంగా ఇదే అండి మా హౌస్. బయటనైతే ఎలా మోడలింగ్ గా ఇలా చేసాము. గేట్లు అయితే పెట్టించాం, కటకటాలు పెట్టించాం. ఇదైతే హాల్ అండి. హాల్ లోని నీట్ గా హాల్ చేపించాం. అసలు ఇంతకు ముందు ఇది లేదు, ఇది రీసెంట్ గా కట్టాం. చుట్టూ గోడలు కట్టి అలా హాల్ ని మొత్తం ఇలా చేసాము. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి బుద్ధుడి వాల్ పేపర్ పోస్టర్ కూడా వేసాము. ఇక్కడ మా టీవీలో ఏ సినిమా ఆడుతుందో మీకు గెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంటది. నేను క్లూ ఇమ్మంటారా ఏమైనా? ఇది వెంకటేష్ ఫేవరెట్ ఫన్నీ మూవీ అండి. అందులో అమ్మాయి చాలా రిచ్. గెస్ట్ చేయండి. ఇది ఇటువైపు హౌస్ అండి. ఎంతగానో మన ప్రియమైన సబ్స్క్రైబర్ ఒక సబ్స్క్రైబర్ అడుగుతుందండి చాలా రోజుల నుండి పార్ట్ 2 వీడియో కావాలని. ఇదే అండి బట్టలన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఇన్ని మోటల్గా ఆఫ్టర్ వాషింగ్ అయితే వచ్చేసేయండి. ఇవన్నీ సర్దాలి ఈ రోజు నైట్ కి. డోర్స్ అయితే పెట్టించాము కొత్తగా గదికి. ఇవైతే సామాన్లు అన్ని కవర్ ప్యాకింగ్ చేస్తాము డస్ట్ పట్టకుండా నీట్ గా. తోమము ఎప్పుడు తోమనివన్నా అలాగే నీట్ గా ఉండేటట్టుగా పెట్టాము. నేను చూపిస్తున్న ఈ హౌస్ లో అయితే ఈ వాల్ పేపర్ పెయింటింగ్ అయితే ఏదైనా వేద్దాం అనుకుంటున్నాను. ఈ వాల్ కి వేపిద్దాం అనుకుంటున్నాము. ఇదైతే ఈ చివరి మళ్ళీ బట్టలు సర్దాం కానీ మళ్ళీ అలా నార్మల్ గా అయిపోయింది. ఇదైతే బయటన ఇటువైపు ఆపోజిట్ బయటన. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకొక బస్తా అయితే ఉంది కట్టింది. మనం దేంతోనైనా కట్టుకోవచ్చు. సారీ, దుప్పట, బెడ్షీట్ దేంతోనైనా కట్టుకోవచ్చు బట్టలు ఇలాగా. ఇప్పుడు రానున్న సీజన్ అంతా వరలక్ష్మి వ్రతం కదండి. ఇల్లు క్లీనింగ్, హౌస్ క్లీనింగ్ ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. మన సబ్స్క్రైబర్ ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నారు చేయండి సిస్టర్ అలాగని. ఇదైతే మా బయట నుండి మొత్తం ఇంకా కొన్ని పనులు అయితే ఉన్నాయి. తన కోరిక మేరకే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇది రెండో హౌస్ అండి. చూడండి పెయింటింగ్స్ మనమే వేసాం. డోర్లు ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇది ఈ చివరి రూమ్, ఇటువైపు హాల్ టైప్. ఆ డోర్స్ చూడండి డిజైన్స్ షైనింగ్ కనిపిస్తున్నాయి. ఈ రూమ్ లో కూడా మామూలు వాల్ పేపర్స్ టైప్ ఇటైతే వేసాము. ఈ డిజైన్ చూడండి ఎంత మా మరిది గారు ఎంతో ఇష్టంగా చేయించుకున్నారు ఈ డిజైన్. ప్లస్ అన్ని మల్టీ కలర్ పెట్టేసాము. మనకు నచ్చిన కలర్ కావాలంటే రిమోట్ ఉంది, మనం నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు పెట్టినవే, కొత్తగానే ఇంతకు ముందు ఇలా లేదు. ఇటు నుండి ఇటు వంటగది. ఇవి సామాన్లు మా అత్తగారివి. మళ్ళీ మా కొత్త సిస్టర్ వస్తే అవన్నీ సామాన్లతో నిండిపోతాయి అనుకోండి. అప్పుడు ఖచ్చితంగా ఇంకో వీడియో అయితే ఫుల్ హోమ్ టూర్ అయితే చేస్తాను. మీరు చేయమంటే, లేకపోతే లేదు. ఇది ఇటువైపు కిచెన్. ఈ కిచెన్ కూడా కొత్తగా చేయించాము. అంతకుముందు నార్మల్ గా ఉండేది. ఎవరైతే మన ఫస్ట్ వీడియో చూడకపోతే ఖచ్చితంగా చూడండి, ఒక ఐడియా అయితే వస్తుంది. ఎన్ని టిప్స్ చెప్పాను. ఇదే అండి మా కిచెన్, చిన్న కిచెన్. ఇందులో సామాన్లు స్టోర్ చేసుకుంటున్నాం. ఇవి బయటకు వచ్చేసరికి ఇక్కడ కర్రల పొయ్య, మాది పల్లెటూరు. కర్రల పొయ్య అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇది ఇటు రేకేయించాం. ఇది కొత్తగా కట్టిందే. ఇది అండి మా హౌస్. మన సబ్స్క్రైబర్ కోసం వేస్ట్ గానీ పనికొచ్చిన గానీ పనికిరాని బట్టలు అయితే ఎలా ఫోల్డింగ్ చేయాలో తెలుసుకుందాం. ఏదైనా ఒక బెడ్షీట్ ని 2 ఫోల్డింగ్స్ చేసి దాని ఆపోజిట్ ఫోల్డింగ్స్ తోని ఇలా ఒక ముడిలాగా వెయ్యండి. ఒక ముడి వేసిన తర్వాత ఇంకో ముడి కూడా వేసేసి 2 ముళ్ళు వేయండి. వేరే ఆపోజిట్ సైడ్స్ ని కూడా 2 ముళ్ళు అయితే వెయ్యండి. ఇలా కనిపిస్తది మీకు మోట అయితే. ఎలా అండి పనికిరాని పనికొచ్చిన అలా గ్రేడింగ్ చేసేవచ్చు. మా సైడ్ అయితే ఎలా చేస్తాం, మీ సైడ్ అయితే ఎలా గ్రేడింగ్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా సైడ్ సాంప్రదాయాలన్నీ చాలా బాగుంటాయి. పెళ్లి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.